Hi, hello. Welcome to Maybe's Voice live talk with the music coach Sailaja Krishna ma'am. Here we have a special edition today. మనకి మ్యూజిక్ అనగానే కేవలం కర్ణాటిక్ హిందుస్థానీ ఆర్ సంథింగ్ సో ఏమంటారు ప్రాపర్గా మనం ట్యూన్ అయి ఉన్న మ్యూజిక్ అనుకుంటాము. బట్ షీ ఈజ్ మేకింగ్ వెరీ ఈజీ. మనందరం మన ఇంట్లలో రకరకాల పూజలకి తగ్గట్టుగా పాటలు పాడుకునేలాగా, సరదాగా ఆడుకుంటూ పాడుకునే పాటల్లాగా, హమ్ చేస్తూ డ్యాన్స్ చేసేలాగా అలా రకరకాల పాటల్ని మనకి నేర్పిస్తూనే ప్రతి ఒక్క మూమెంట్ని స్పెషల్గా మారుస్తున్నారు మన శైలజ కృష్ణ మేడం. శారద అకాడమీ నుంచి ఆవిడ ఇస్తున్న మ్యూజిక్ కోచ్గా మనకు తెలుసు. ఆవిడ కర్ణాటక మ్యూజిక్ నేర్పిస్తూ సర్టిఫికేషనే కాకుండా వారి అంత స్థాయికి, ఆ పై స్థాయికి కూడా తను ప్లేబ్యాక్ సింగర్గా అయ్యేంత వరకు కూడా ఆవిడ యొక్క కోర్స్ యొక్క డీటెయిల్స్ అనేటివి ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలామంది అంతవరకు వెళ్ళాలనుకునే వారందరూ పిల్లల్ని ఆల్రెడీ జాయిన్ చేసి ఆఫ్లైన్ సెషన్స్ అయితే తీసుకుంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఇక్కడ ఆల్రెడీ అలాంటి ఏజ్ లేకుండా ఇంట్లో పూజలకి మాత్రమే కావాలని అనుకున్నా, కాస్త మూమెంట్స్ని ఇంకొంచెం స్పెషల్గా చేయాలనుకున్నా మా అందరి కోసం డివోషనల్ అండ్ ట్రెడిషనల్ సాంగ్స్ని కూడా ప్లాన్ చేశారు. So here we have one more person. We can call her our teacher, arts and roots. ఏవైతే ఇండియన్ రూట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ బ్యాక్ చేస్తున్నారు ఆవిడ మనతో ఉన్నట్టే. సో నౌ ఐ కాల్ అపాన్ శైలజ కృష్ణ మేడం ఫర్ అవర్ లైవ్. సో దట్ శైలజ గారి యొక్క ఎంత బాగున్నాయంటే వర్క్షాప్స్ ఆల్రెడీ మేము నవరత్న సంకీర్తన గోష్ఠిగానం అని రామదాసు సంకీర్తనలు మన రామనవమికి పాడాము. అండ్ ఒక టెంపుల్లో ఆవిడ మా కోసం ఆర్గనైజ్ కూడా చేసి సర్టిఫికేషన్ ఇచ్చారు. దట్ వాస్ వెరీ వావ్ అనమాట. సో లోకల్గా మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా అవైల్ చేసుకోండి. హాయ్ మమతా మ్యామ్, థ్యాంక్స్ ఫర్ యాడింగ్ హియర్. సో నౌ వీ హ్యావ్ అవర్ శైలజ కృష్ణ మేడం ఆన్ అవర్ లైఫ్. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా పిల్లలకి మంచిగా మైండ్ అనేది ట్యూన్ అవ్వాలి, కామ్ గోయింగ్ కావాలి, ముఖ్యంగా లిస్నింగ్ స్కిల్ పెరగాలంటే ఇలాంటి ఆర్ట్స్ని ఎంకరేజ్ చేసినప్పుడు పిల్లలకి అది తెలియకుండానే ట్యూన్ అయిపోతుంది. అండ్ ఈ విషయం కూడా మాకు మ్యూజిక్ మేడమే నేర్పించారు. సో ఐ టేక్ హియర్ ఆన్ లైవ్ అవర్ శైలజ కృష్ణ. వాటికి తగ్గట్టుగా ఆవిడ మనకి సాంగ్స్ అనేది డిజైన్ చేసి నేర్పిస్తున్నారు. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ ప్రియాంక, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ డౌన్ మ్యామ్. థ్యాంక్ యూ. సో చాలా స్పెషల్ గా లాస్ట్ టైం ఆల్రెడీ మనం ఆర్గనైజ్ చేసుకొని బ్లాస్ట్ అయిన దాని గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, నెక్స్ట్ మా కోసం వరలక్ష్మి వ్రతం అడిగినందుకు వ్రతానికి సంబంధించిన సాంగ్స్ నేర్పండి అనగానే మా కోసం ఒక ఎడిషన్ స్టార్ట్ చేశారు. సో హ్యాపీ టు హ్యావ్ యువర్ సర్వీసెస్ మ్యామ్. సో మా ఆడియన్స్ కి, మీ పీస్ వాయిస్ లో ఉన్న సో ఫాలోవర్స్ కి కూడా మీరు మీ యొక్క సర్వీసెస్ గురించి ఒకసారి చెప్తారా? షూర్. నేను శ్రీ శారదా మ్యూజిక్ అకాడమీ అని 2008 లో స్టార్ట్ చేశాను. యాక్చువల్ గా నా జర్నీ ఒక 2 minutes లో చెప్దాం అనుకుంటున్నా. నా చిన్నప్పటి నుంచి నేను మ్యూజిక్ 4th క్లాస్ లో స్టార్ట్ చేశాను. చేసి ఫస్ట్ నా ఇష్టమైంది డాన్స్ అండ్ వీణా. బట్ అవి మా పేరెంట్స్ కి అది కాదు, సంగీతం నేర్చుకోమంటే నేర్చుకున్నాను. బట్ ఆఫ్టర్ దట్ నేర్చుకుంటూ ఉంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ నేను పీజీ ఎంకామ్ చేశాను. దాంతో పాటు ఆఫ్టర్ దట్ నేను ఆఫీస్ లో జాబ్ చేస్తానంటే మా మదర్ కాదు, మ్యూజిక్ నువ్వు నేర్చుకున్నావు, ఎంఏ చేయమని చెప్పారు. సో అట్లా ఎంఏ మా మదర్ వల్ల చేయడం అయింది. అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్, మా హస్బెండ్ నాకు పూర్తిగా 101% ఉంటారు. ఎప్పుడు నన్ను తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించి తీసుకొస్తారు. ప్రతి చోటకి నన్ను తీసుకెళ్లి ఆయనే చేస్తారు. ముందు అప్లికేషన్ ఫిల్అప్ చేసే దగ్గర నుంచి కూడా. సో నైస్. యా, అట్లా ఉంటుంది. అండ్ దీంతో నేను మెల్లమెల్లగా నా 2008 లో శ్రీ శారదా మ్యూజిక్ అకాడమీ స్టార్ట్ చేశాను. తర్వాత సైమల్టేనియస్ గా డిప్లొమా, సర్టిఫికేషన్ డిప్లొమా అండ్ ఎంఏ కంప్లీట్ చేశాను. మా అత్తగారు కూడా అప్పుడు బాగుండక అట్లా ఎన్ని హర్డల్స్ వచ్చినా కూడా నేను నా జర్నీ స్టాప్ చేయలేదు. క్లాసెస్ తీసుకునేదాన్ని అండ్ నా ఎగ్జామ్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను తెలుసుకునేది ఏంటంటే, నా చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటే స్వరాలు నేర్చుకొని, గీతాలు నేర్చుకొని ఆ లెవెల్ వరకు వస్తే కానీ పాట పాడేవాళ్ళు కాదు. సో అందులో నేను ఒకటి నా ఓన్ గా చేసింది ఏంటంటే, ఇప్పుడు పిల్లలకి అలా కాదు, మనం సరళి స్టార్ట్ చేస్తాము, వాళ్ళ జంటలకు వచ్చేసరికి బేసిక్స్ అంటూ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళకి మనం చిన్న చిన్న భజన్ స్టార్ట్ చేసి పాడటం అలవాటు చేస్తే వాళ్ళలో కాన్ఫిడెన్స్, నేను పాడుతున్నాను అనే ధైర్యం వస్తుంది.
ఓకే. అట్లా పిల్లల్ని నేను ట్రైనప్ చేశాను. Yes. వాళ్ళు కాన్ఫిడెంట్ గా పడతారు. నా పిల్లలు ఎక్కడైనా సరే చాలా కాన్ఫిడెంట్ గా చిన్నప్పటి నుంచి పాడతారు ప్రతి వాళ్ళు. ఐ హావ్ సీన్ మ్యామ్ మన యొక్క స్టాల్స్ పట్లలో కూడా మీరు Yes. పాడించినప్పుడు చాలా చిన్నవాడు. ఐ థింక్ కృష్ణుడి లాగేసుకొచ్చాడు కదా వాడి Yeah, పేరు. అభిరామ్ అభిరామ్ అసలు 4 to 5 years ఏమో ఉన్నట్టున్నాయి. ఎంత క్యూట్ గా భలేగా ఎక్స్ప్రెస్ చేశాడు వితౌట్ మన్ని మధ్య వాడు అన్నమయ్య కాంపిటీషన్ పాటలకు వెళ్తే మొత్తం నన్ను వాడే చిన్నవాడు. అండ్ తందనానాహి పాడితే జడ్జెస్ కూడా భళా తందనాన వాడితో పాటు పాడారు. అది నాకు కావాల్సింది ఆ సాటిస్ఫాక్షన్ నాకు చాలు. సో నైస్. అది అండ్ లేడీస్ కూడా నాకు అదే చెప్తూ వస్తున్నారు. యూ జస్ట్ నీడ్ హూ ఎవర్ ఇట్ ఈస్ నెంబర్ కౌంట్ కాదు, ఎంత వీలవుతే అంత సర్వ్ చేయగలగాలి. ఇట్ కెన్ బి లైక్ స్మాల్ కిడ్ టు ఎనీ ఏజ్ అని చెప్తూ వచ్చారు. అయితే మీరు ఆల్రెడీ మాకు ఇప్పుడు ఆ ట్రైనింగ్ మైండ్ సెట్ లో ఇప్పుడు వెంటనే అంటే కుదరదు కాబట్టి మా కోసం స్పెషల్ గా ఈ ఎడిషన్స్ యాడ్ చేశారు కదా, చాలా థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎందుకంటే మేము పాడుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంటే గొంతు ఆల్రెడీ చాలా చేంజెస్ తీసేసుకుంది. ప్రియాంక అదే ఒక మాట ఏంటంటే లేడీస్ అందరూ కూడా ప్రతి వాళ్ళకి దేవుడు నేను పాడగలనా, నేను పాడలేను, నా వాయిస్ బాగుండదు అన్ని ఉంటాయి. కానీ మనం ఒక్కటి చెప్తున్నాను, మనం చేసే పూజా విధానంలో శ్రవణం, సంకీర్తనం అన్ని నవవిధ భక్తులు శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పారు. ఓకే, నవవిధ భక్తులు, దాస్యం, తర్వాత ఆత్మ సమర్పణ, ఇలా 9 రకాల నాలుగులో సంకీర్తన కూడా ఉంది. పూజ చేస్తేనే కాదు, మనం దేవుడి దగ్గర కూర్చొని భక్తిగా ఒక పాట పాడితే మన చాలు, అది దేవుడు వింటాడు కంపల్సరీ. నేను చాలాసార్లు నేనే చూసుకున్నాను, నాకు తెలుసు. రిచువల్స్ తోనే కాదు, ఇప్పుడు రామదాస్ సంకీర్తనలతో ఎలా అయితే తన యొక్క డివోషన్ ని చూపించారు అంటే మన అందరి కోసం పాడట్లేదు, అందరి కోసం కాదు. దేవుడు ఎదుర్కొన్న కూర్చొని ఒక పాట పాడుకుంటే చాలు, మనస్ఫూర్తిగా మన మనసు తృప్తి పడితే దేవుడు ఎక్కడో లేడు, మన మనసులోనే ఉన్నాడు. మన మనసు తృప్తి పడింది అంటే దేవుడు తృప్తి పడ్డాడు, దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది ప్రియాంక. సో మీరు అన్నట్టుగానే అదే ట్రాక్ కోసమే మమ్మల్ని ట్యూన్ చేసి మంచిగా ఇప్పుడు కమింగ్ అప్ ఎడిషన్ ఆల్రెడీ రామదాస సంకీర్తన గోష్ఠి గానం వినేసాము, పాడేసాము, ఎంచక్క ప్రెజెంటేషన్ కూడా ఇచ్చేసాం. సో గాయస్ ఇక్కడైతే ఖచ్చితంగా మీరు గమనించాలి, మమత గారు అమ్మవారి సాంగ్స్ అంటారా? ఓ ష్యూర్ అండి, దసరా ఎడిషన్ వస్తుంది, కమింగ్ అప్ శ్రావణ మాసం ఎడిషన్ ఉంది కాబట్టి మనము ప్రత్యేకించి అడిగాము. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి చాలా మంది ఆడవాళ్ళు వాయినాలు ఇచ్చుకుంటాం. ఆషాఢంలో ఇంకా స్పెషల్ ఇప్పుడు బోనాలు కూడా వస్తున్నాయి. సో వీఆర్ రిక్వెస్టింగ్ మేడం, ఏది బాగా ఎక్కువగా ఇష్టపడతామో అవన్నీ కూడా మాకు నేర్పండి అంటే వరలక్ష్మి వ్రతం సాంగ్స్ కూడా అడిగాము. చెప్పండి మేడం. సో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన సాంగ్స్ మీరు ఎలా ప్లాన్ చేశారు మా కోసం? ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఒక 2 days పెట్టుకున్నాను, వర్క్ షాప్ లాగా పెట్టాను. 11:30 అయితే ఫీజిబుల్, అందరికీ కూడా పిల్లలు పని అంతా సెట్ అయ్యి మనకి 11:30 అట్లా. నాది టైం లిమిట్ నేను పెట్టను, 11:30కి స్టార్ట్ చేస్తాం. అండ్ ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ కూడా 1 to 1 నేర్పించి వాళ్ళు కాన్ఫిడెంట్ గా పాడగలను అనుకుంటే అప్పుడు నేను ఎండ్ చేస్తాను. నా వర్క్ షాప్ స్టైల్ అలా ఉంటుంది, ఎందుకంటే నేను నేర్పించేది వాళ్ళ అవతల వాళ్ళు పాడుకోవాలి అనేది నా ఉద్దేశం. దానికి టైం లిమిట్ నేను పెట్టను 1 hour అని. సో అది 2 days అనుకున్నది నేను 3 days కూడా అవ్వచ్చు. అంత ఫిజిబిలిటీ ఇస్తే వాడుకునే వాళ్ళు బాగా గట్టిగా వాడుకుంటాం. ఎలాగో మాకు కొంచెం కరెక్షన్స్ మీరే చేస్తారు కాబట్టి మీ సాటిస్ఫాక్షన్ ఎండ్ ఆఫ్ ది డే క్లారిటీ అనమాట, అది ఆ రోజుతో అయిపోతుందని తెలియదు. సో వరలక్ష్మి రతన్ సాంగ్స్ మా కోసం లాంచ్ చేశారు, మేము అడిగాం కాబట్టి బాగుంది. అండ్ ఇలా కూడా పెట్టొచ్చు అని మాకు మేడం ఈజ్ నాట్ ఇన్ టు బిజినెస్ మైండ్ టు బి క్లియర్ హియర్. మేమందరం పోస్ట్ చేసినందుకు కాను షీ మేడ్ ఆల్ దిస్ స్టైల్ ఆఫ్ వర్క్ షాప్స్ అనమాట. సో తను వరలక్ష్మి రథం సాంగ్స్ లాంచ్ చేయండి అనగా చేశారు. సో మేడం మనం సాటర్డే అండ్ రేపు ఎల్లుండా మేడం ఆర్ సమ్ అదర్ డేస్? రేపు కూడా ఉంటుంది. రేపు ఒకవేళ మాకు వీక్లీ ఫ్రైడే మీటింగ్ ఉంటుంది కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాత అనుకుంటున్నాను, నేను 11:30 అని పెట్టాను, బట్ అది స్టార్ట్ చేస్తాను రేపైతే. రేపు ఒక 1 hour అండ్ ఎల్లుండి సాటర్డే కూడా. ఓకే, సో హియర్ దిస్ ఈస్ ద వీకెండ్ స్పెషల్ అనుకోవచ్చు మనకి. శల్య కృష్ణ మ్యామ్
చాలా ఈజీగా ఫీజిబుల్ గా ఏమంటారు ఉండేలాగా ఆవిడ యొక్క ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో మేము అడిగినందుకు మోడిఫై చేసి ఈజీగా 1 or 2 days లో నేర్చేసుకోవచ్చు. మా గాత్రాలు బాగాలేవని చెప్పి భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నాం, అందులో నేను ఒకదాన్ని మేడం. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఏం భయపడొద్దని చాలా పుష్ చేస్తారు. సో వరలక్ష్మి రథంని స్పెషల్ గా మన మేడం నేర్పించే సాంగ్స్ లో చేసుకోవచ్చు. సో జస్ట్ టేక్ ఏ టైమ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. కపుల్ ఆఫ్ డేస్ చాలా అంటున్నారు, కానీ ఇంకా మీరు ఇంట్రెస్ట్ గా ఉండి ఫైన్ ట్యూన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మేడం మీ వెనకే ఉండి ప్రాపరైజ్డ్ గా పాడారా లేదా చెక్ చేసిన తర్వాతే మిమ్మల్ని రిలీవ్ చేస్తారు. సో 2 days వర్క్ షాప్ అనేది బేసిక్ గా ఇన్ఫర్మేషన్. ఇట్ జస్ట్ కాస్ట్ 199 రూపీస్ అండ్ జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్. మీరు మీ ఇంట్లో మీ పూజ ఏదైతే చేసుకుంటున్నారో స్వతగా పాడుకుంటూ చేసుకునే ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో అది జరగాలి అనుకుంటే మాత్రం యూ కెన్ అప్రోచ్ శైలజా కృష్ణ మ్యామ్. Actually, ma'am, I never she made it as a monetary person అనమాట. అలా పెట్టలేదు ఇప్పటి వరకు, మానిటరీ టర్మ్స్ లో చెప్పలేదు. షీ వాంటెడ్ టు గివ్ సర్వీస్, బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి హ్యావ్ సమ్ ఎనర్జీ ఎక్స్చేంజ్. మేడం కి మేము ఎప్పుడు చెప్తాము, సో కాల్డ్ పండితం ఎవరైతే నేర్పిస్తున్నారో వారికి పెడతాం మనం అంటాం కదా ఎనర్జీ ఎక్స్చేంజ్ అని. సో ఐ వాంట్ టు ఆస్క్ ఏదైనా పెట్టండి అన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ ఆల్ విత్ ద ఫోర్స్ షీ ఈస్ కమింగ్ అవుట్. నాట్ ఎన్ ఇష్యూ, జస్ట్ 199 తో మీరు మంచిగా వరలక్ష్మి రతన్ సాంగ్స్ అన్ని కూడా నేర్చుకొని మీ ఇంట్లో పూజల్ని మీరే స్పెషల్ గా పాడుకుంటూ సాటిస్ఫైడ్ గా అమ్మవారిని ధ్యానించుకొని అమ్మవారు మన ఇంట్లోనే కొలువుండేలాగా చేసుకునే అవకాశం మాత్రం ఈ సాంగ్స్ త్రూ కూడా అవుతుంది. మ్యూజిక్ కోచ్ శైలజా కృష్ణ గారు, శారదా అకాడమీ ఫౌండర్, మనతో ఇంతవరకు ఆవిడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. మంత్లీ బేస్డ్ కోచింగ్ ఇస్తున్నారు. మ్యూజిక్ రిలేటెడ్ గా ఆవిడ ఆన్లైన్ సర్వీసెస్ కర్ణాటిక్ మ్యూజిక్ ఇస్తున్నారు, పైగా డివోషనల్ సాంగ్స్. ఇవన్నీ కూడా ఆ క్లాసెస్ ఏ టైమింగ్స్ లో అవుతున్నాయి, మంత్లీ అవుతున్నాయి, టు బీ కంటిన్యూడ్ ఆల్ ద టైమ్. సో అలాంటి సర్వీసెస్ డిఫరెంట్ వేస్ గా ఉన్నాయి. మీరు ఏవి అవైల్ చేసుకోవాలనుకున్నా కానీ శైలజా కృష్ణ గారి యొక్క నెంబర్ కింద నేను కమెంట్ సెక్షన్ లో మళ్ళీ పెడతాను. అండ్ ఆల్ ఆఫ్ యూ నో మెనీ టైమ్స్ నేను కొలాబ్ చేశాము. అండ్ మా పాప ఆల్రెడీ మేడం దగ్గర ఒక చిన్న సాంగ్స్ కూడా నేర్చుకుంది. ఈవెన్ మేము కూడా రామదాస్ సంకీర్తన గోష్ఠి గానాలు నేర్చుకున్నాము. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్. అండ్ యాజ్ ఐ ప్రామిస్డ్ యూ పీపుల్, బిజినెస్ ఉమెన్స్ యొక్క జెన్యూనిటీని చూపించడానికి ఈ లైవ్స్ జరుగుతున్నాయి. సో ఇఫ్ యూ గాట్ స్టిల్ ఎనీ డౌట్, డోంట్ గెట్ అవుట్. జస్ట్ ఏమంటారు, డంప్ ఇంటూ దాట్, వచ్చేసేయండి. జస్ట్ సర్వీసెస్ ని అవైల్ చేసుకోండి. వెరీ నామినల్ ప్రైజెస్ తోటి మేమంతా డిజిటల్ మహిళాస్, మేమంతా అమ్మాయిలం, మేమంతా ఆడవాళ్ళం, మీ అందరి కోసం రెడీగా రకరకాల ప్యాకేజెస్ ని పెడుతూ మా సర్వీసెస్ ఫీజిబుల్ గా ఉండేలాగా చేస్తున్నాం. జస్ట్ డోంట్ థింక్, కమ్ డౌన్. శైలజా కృష్ణ మ్యామ్ ఇచ్చే స్పెషల్ సాంగ్స్ ఎడిషన్ ని అవైల్ చేసుకోండి. షీ గోట్ మెనీ అదర్ ఇన్పుట్స్. ఈవెన్ ఎన్రోల్ చేసుకోవడానికి కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి మేడం. 7032653384. 7032653384. 7032653384 ఈ నెంబర్ కి మీరు ఈవెన్ కాంటాక్ట్ చేసి ఆర్ వాట్సాప్ చేసి కూడా మీ యొక్క ఇంట్రెస్ట్ ని తెలపొచ్చు. అండ్ ఎస్, దిస్ ఇస్ ఆల్ విల్ బి ఇన్ యర్ రీల్ అండ్ కమింగ్ అప్ వీడియో వస్తుంది. దీన్ని ఒకవేళ మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక ఈ కాంటాక్ట్ నెంబర్ కి కనెక్ట్ అవ్వగలిగితే ఈ యొక్క వరలక్ష్మి రథం వర్క్ షాప్ కాకుండా చాలా విషయాలను కూడా మనము తెలుసుకోవచ్చు. యాజ్ అ మ్యూజిక్ పర్సన్ షీ ఈస్ గివింగ్ నాట్ జస్ట్ ఓన్లీ మ్యూజిక్ ఆర్ సంథింగ్ ఏదో పేరుకి పాటలు కాదు, అక్కడ సాటిస్ఫాక్షన్, హీలింగ్ కూడా అవుతుంది. లిజనింగ్ స్కిల్స్ పిల్లలకి చాలా మటుకు మెరుగవుతాయి. ఐ హావ్ అబ్జర్వ్డ్ మెనీ పీపుల్, ముఖ్యంగా మా పాపని కూడా చూస్తూ ఉన్నాను. సి ఐ హావ్ ట్రైడ్ అండ్ దెన్ ఓన్లీ కమింగ్ ఆన్ లైవ్స్. జస్ట్ ఫర్ నేమ్ సేక్ అయితే ప్రియాంక మీకు లైవ్స్ లలో ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. జెన్యున్ గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి మా ఫ్యామిలీ బెనిఫిట్ అయిన తర్వాత మీ వరకు వస్తుంది. వెరీ రేర్ ఈ యాడిషన్ ఏదైతే వర్డ్స్ రావట్లేదో అలాంటి వాళ్ళు ఇంకా నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ హియర్ శైలజా గారు ఈస్ గివింగ్ హర్ సర్వీస్ సిన్స్ అవర్ జర్నీ. సో థ్యాంక్స్ కమింగ్ డౌన్ ఫర్ దిస్ లైవ్ మేడం. హోప్ సో నెక్స్ట్ మీరు మళ్ళీ ఇంకొక వర్క్ షాప్ లాంచ్ చేసి ఆర్ వర్క్ షాప్ అయిపోయినాకైనా లైవ్ లోకి వచ్చి ఎలా జరిగిందో మాకు ఒక ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీబీస్ వాయిస్ లో లైవ్స్ అనేది కంటిన్యూగా జరుగుతున్నాయి. అండ్ ప్రతి ఒక్క బిజినెస్ ఉమెన్ ని, సర్వీసెస్ ని, కొన్ని ఎడ్యుకేటర్స్ ని, ఎవరైనా సరే
ఆడవాళ్ళు అయి ఉండి మీ యొక్క స్టెప్పింగ్ ని ఇంకా ఆలోచిస్తే మాత్రం వీళ్ళందరూ మీకు ఎగ్జాంపుల్స్. ఒకటా రెండా ఇన్ని పైసలు వస్తున్నాయని పక్కన పెడితే మీరు ఎంతసేపు టైం పెట్టేసి దాన్ని ప్రాపర్ గా సర్వీస్ ఇవ్వగలుగుతున్నారో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరం మీలాంటి హర్డిల్స్ క్రాస్ చేసుకుంటూ ముందుకు వేస్తున్న వాళ్ళమే. మేము మీతో పాటే ఉన్నాం. జస్ట్ కమ్ డౌన్ టు దిస్ పేజ్ అండ్ గెట్ ద సర్వీసెస్ గివెన్ బై ద ఉమెన్ ఇట్ సెల్ఫ్. సపోర్ట్ ఉమెన్, ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అనేది మెయిన్ కాన్సెప్ట్ గా నడుస్తుంది. సో హియర్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. మీ ప్రియాంక మీ బేస్ వాయిస్ నుంచి ఇప్పుడు మీకోసం మాత్రం సైన్ ఆఫ్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక లైవ్ స్పెషల్ తో వస్తాను. సీ యూ ఆల్ దేర్. థ్యాంక్ యూ adding here Sailaja Krishna ma'am. Thank you very much and hoping so from here you get some clients and then we'll have a successful talk on other life. Thank you so much. థ్యాంక్ యూ. That's it guys. మళ్ళీ కలుద్దాం. We have many other things going on. Line up అయ్యాయి. Don't miss that. Thank you all. See you on another live.